ఇలా ఆదివారం కదా మా అమ్మ చికెన్ అండిందో మటన్ అండిందో ఈ నిమ్మకాయల విండుకొని బొత్తరిన తినాలి. అమ్మ అన్న వేసుకురాయే. ఈ పప్పు కూర అంటే ఏమైంది? ఏ ఆదివారం చికెన్ అయినా మటన్ అడుగుతావు? చికెన్ మటనా? చెంపలేసుకోరా, చెంపలేసుకో. ఎందుకే? ఇది సాగునాను రా, 4 రోజుల దాకా కౌసు తినడు బందే. ఏ నాకేం శ్రావణమే, నేను తింటే ఏం కాదు. తింటావా? 4 రోజుల దాకా కౌసు తిన్నానుకో నేను ఇంట్లోకి రానియా. 4 రోజుల దాకా కౌసు తినడు బందే. 4 రోజుల దాకా కౌసు తినడు బందే. 4 రోజుల దాకా కౌసు తినడు బందే. అరే మీరు ఎన్నున్నారా? దావత్ చేసుకుందాం పారే. దావతా? ఎన్నెళ్ళేంది నువ్వు దావత్ చేసుకుందాం అంటున్నావేంది? అరే ఇప్పుడు సావనం వచ్చింది కదా, చికెన్ రేట్లు తక్కువనే అట. మంచిగా ఇప్పుడు దావత్ చేసుకున్నాం అనుకో, మంచి కిలో కూర తినచ్చు. చికెన్ రేట్లు తక్కువైనా? అరే దావత్ చేసుకుందాం పార్రా. అరే జగన్ ఆడేరా? జగన్ గారు ఇంటికానే ఉన్నాడు. అరే ఆయన కూడా తీసుకుపోం పార్రా. చికెన్ రేటు తక్కువైంది కాబట్టి బొక్కల్ని కంకినట్టు కంకుతారా? అవునే, పారి పారి. జగన్ జగన్ అరే జగన్ మీరు ఆగురే. అరే జగన్, చికెన్ తింటావా మటన్ తింటావా? చికెన్ చికెన్ చికెన్. చూసినావానే, చికెన్ అనగానే పిల్ల తల్లి బర్రెలకి ఎట్లా వరుతుండవు. అరే జగన్, చికెన్ తోటి దావత్ చేసుకుంటున్నాం, అత్తవారా? అత్త ఏ నేను రానరా, మీరే పోర్రి. రావా? చికెన్ అంటే సంకలు కుదుకుండా బొక్కలు చప్పరిస్తావు కదా, రానంటున్నావేంది? ఏం చెప్పమంటావురా, నాకేమో చికెన్ లేని బుక్కడిపో నోట్లకు పోదాయే. ఇప్పుడు శ్రావణవాసం వచ్చిందటగా, మా అమ్మనేమో 4 రోజుల దాకా కౌసినుడు బందే అన్నది. ఏ మనకేం శ్రావణం ఒక్క పొద్దులరా, పెళ్ళై పిల్లలు పుట్టిరు, నేనే కౌసు తింటున్నా అంటే మీరు ఇంకా పడుసు పోరా అన్లు మీకేం ఉంటాయిరా? అట్లా కూడా మా అమ్మకి చెప్పిండే, కౌసు తింటా అంటే ఇంట్లోకి రానియా అంటుంది. నేను కౌసు లేకుండా బతకనే, నేను చచ్చిపోతా. చికెన్ లేకపోతే చచ్చిపోతారా? అన్నిటికీ సావే మార్గం కాదురా. అవునరా, ఏదో ఒకటి ఆలోచించడం ఆగు. ఏం ఆలోచిస్తారా మీరు? ఏం చేసినా మా అమ్మ నన్ను కౌసు తినేది. అరే మీ అమ్మ నేను సావనంలా కౌసు తినకని చెప్పింది, అదే మీ అమ్మనే కౌసు తింటే? అవునరా, అప్పుడు ఒక్క పొద్దు ఉండదు, సావనం ఉండదు. ఆడోడు మీ అసంటోడే, ఊరు కాలుతుందిరా అంటే పొయ్యిలకు బొగ్గులు కావాలన్నట. మా అమ్మ ఎట్లా కౌసు తింటుందిరా? మీ అమ్మ తినదురా, మనమే మీ అమ్మకి తెలకుండా తినిపిద్దాం. గట్లెట్లరా? నా దగ్గర 3 ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్ ఏ, ఎగ్ పఫ్ రా. ఎగ్ పఫ్ రా, తిందామిటి? నువ్వు ఆగే, ఊ అంటే తిందామని చూస్తావు. అరే ఎగ్ పఫ్ తెలిసే కదా, ఇలా కోడిగుడ్డు ఉంటుంది, ఈ చూసేదానికి సేమ్ కారీ తోస్ లెక్కనే ఉంటుంది. అవునరా, సేమ్ కారు లెక్కనే ఉంది. అది తీసుకపోయి మీ అమ్మ కారా నీయు తింటది. అది తింటే మీ అమ్మ కౌసు తిన్నట్టే కదా, అప్పుడు నువ్వు కూడా కౌసు తినచ్చు. అరే ఈ ప్లాన్ ఏదో మంచిగా ఉంది, మా అమ్మకి తీసుకుపోయి ఇస్తా. సరే పో పో పో. అమ్మా ఏంటిదిరా? ఇగో ఈ కారు తినే. ఈ కారు ఎందుకు తెచ్చినావురా? అంటే నువ్వు ఒక పొద్దుతూ ఉన్నావు, నీకు ఆకలి అయితే అని తీసుకొచ్చిన, తీసుకో. అవునా? ఈ కారు ఏంది ఎంత పెద్దగా ఉంది? అంటే అవి బొంబాయి కారీలే, అంతే పెద్దగా ఉంటాయి, తిను. అరే ఇది నాకు అద్దురా. ఎందుకే? నేను ఇంతకు ముందు ఒక్క పొద్దు ఇడిచిండ్రా,
నాకు ఇప్పుడు తినబుద్ధి లేదు, ఇక పట్టరా అప్పటికి తింటా. షట్ కొంచెం అయితే మా అమ్మ తినేదిరా, నోటి రాక పోయింది ఆగిపోయింది. ఏమన్నా అమ్మదా మంచిగా నువ్వు తిను అది కౌజీను లేక కొట్టుకుంటుండే అంటే నువ్వు ఇంకా ఆనుముంకనే పసపస నవ్వుల పడుతుంది. అరే జగన్, ప్లాన్ ఏ ఫెయిల్ అయితేందిరా, ప్లాన్ బి ఉంది కదా. ప్లాన్ బి ఏంటిదిరా? ఏంటిదిరా అది? చికెన్. చికెనా? ఇటీరా చూద్దాం. ఆగో, నీ ముఖం చూస్తే పచ్చడి తినేటట్టున్నావు కదా. గీ చికెన్ ఎందుకురా? చెప్పేదినరా, ఈ చికెన్ తీసుకొని మీ ఇంటికి పోదాం. అక్కడ మీ అమ్మని మెల్లగా మాటలలో పెట్టి సావునమని మర్చిపోయేటట్టు చేద్దాం. ఆ గ్యాప్లో చికెన్ ఇచ్చి అండుమందాం. అప్పుడు మీ అమ్మ ఇంట్లోకి తీసుకపోయి అండుతుంది. అరే అండినాక మనం తినుడే కారా. నువ్వు ఫస్టే పోయి బోల్ పల్లల ప్యాకెట్ తెచ్చుకపో. పో నీ కకృతి ముఖంలా చెప్పు. కౌజ్ తీసుకపోయి ఇంట్లో పెట్టినావు అంటే కౌజ్ తిన్నట్టే లెక్క. ఇక మీకు సావున ఉండదే ఉండదు. నేను కౌసు తిన్నాం కదా, ఇక ఈ ప్లాన్ అయితే మంచిగా ఉంది, పోదాం పార్రా. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా. లింగవా, ఓ లింగవా. ఏమైంది, అందరు గుంపు గుడికి వచ్చిర్రు? ఏం లేదు పెద్దమ్మా, బయట అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. నా గురించా? ఏమైనా మాట్లాడిండ్రు? నీ పేదున్న బంగారం మన ఊళ్ళో ఓలకు లేదట లింగవా. అంతేకాదు, నీ అంత గుణవంతరాలు ఏడలేదట. అరే పెద్దమ్మ, నీ గురించి అందరు మంచిగానే మాట్లాడారు కానీ ఒక్కోలే తప్పుగా మాట్లాడిర్రు. ఏమని మాట్లాడిండ్రు? నీకు చికెన్ బరబరి అండరాదటగా. నాకు చికెన్ అంటారా? నేను చికెన్ వండితే ఒక్కొక్కరు నాలుగలు కొరుక్కోవాలి. అంత మంచిగా ఆడుతావా చికెను? నెంబర్ 1 వండుతా. అంత మంచిగా వండుతావు పెద్దమ్మ. నేను చికెన్ తీసుకొచ్చిన, అండిపో ఎట్లా వండుతావు చూద్దాం. ఇటు వండుతా. నేను అండుకు మీరు చికెన్ అంతా తిని కుక్కర్ లెక్క గంజున్నా కాలే. ఏమైంది మళ్ళా గిట్ వచ్చినావు? నేను మర్చిపోయినా, ఇప్పుడు సానం ఒక్క పొద్దులు కదా, ఈ చికెన్ ఇంట్లో వండద్దు. చికెన్ పాడవాడ సానం అయిపోయాక రాని పిల్లగా చికెన్ ఆడతా. సరే పెద్దమ్మ. చికెన్ అంతా భూమి పాలారా పోడో పోడా. నా బొక్కలని కంకం అనుకున్నారా పోడో పోడా. బొక్కకు ఆశపడితిరా పోడో పోడా. అన్న నువ్వు ఆగే. అరే 2 ప్లాన్లు ఫెయిల్ అయితేందిరా, 3వ ప్లాన్ మాత్రం పక్కా ఫెయిల్ కాదు. చెప్పేది నూరి, ఇయ్యాల నేను పుట్టినరోజు. అరే ఇలా నీ పుట్టినరోజారా, దావతీ తుపా. ఇంత కకృతిగాను ఉన్నవేందే? నిజంగా పుట్టినరోజు కాదు, పుట్టినరోజు అనుకోర్రి. మనం కేక్ తీసుకొని జగన్ గాని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మని పిలిచి కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేసిన వాళ్ళు అందరు కేక్ తింటారు కదా, అప్పుడు వాళ్ళ అమ్మ కూడా తింటది. కేక్ కోసి ఇచ్చినాక మా అమ్మ ఏందిరా, మీ అమ్మ అనేది ఉంటుంది. చెప్పేదినరా బోండం, ఆ కేక్లా కోడిగుడ్డు కలుపుతారు కదా, ఆ కేక్ తింటే కౌసు తిన్నట్టేనా? అవునరా. పారి కేక్ పట్టుకొని పోదాం. పారి. పెద్దమ్మా. లింగవా. ఏమైంది, మళ్ళీ వచ్చిండ్రు? ఇవాళ శేఖర్ గాంధీ పుట్టినరోజు, కేక్ పట్టుకొచ్చినాం. పుట్టినరోజా? ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పలే మరి? ఇంతకు ముందు మర్చిపోయినాం. అరే పారా కేక్ కోపిద్దాం. Happy birthday to you. Happy birthday to you. అరే అందరు కేక్ తినురా. పెద్దమ్మ నువ్వు కూడా కేక్ తిను. నాకు కావాలి.
కేక్ మంచిగా తీయగుంది కదా. అమ్మ నువ్వు కేక్ తిన్నావాడే? తిన్నా. ఏమైందిరా అందరు ఎందుకు ఎగురుతుర్రు? నువ్వు తిన్న కేక్ లా కోడిగుడ్డు కాల్సింది. అమ్మా నీ సామాన్లో కౌసు తిన్నావే, నీకు ఒక పని లేదుగా, నేను కూడా కౌసు తింటా. ఆగుండ్రి. మీరు ఇంతకు ముందర పిల్లని వేసుకోగా అంత తిన్నా నేను కేకు తిన్నా అనుకుంటాను రా. తిన్నట్టు చేసేట్టు మారేసిన. నాకు సావన మసాలా కౌసు తినిపిస్తారని చూస్తారా మీరు? మీ సంగతి చెప్తా.